ఆశ్చర్యకరుడు మన దేవుడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ఆశ్చర్యకరుడు. దేవుని స్తోత్రం. ఎంతో మంచి దేవుడు. హల్లెలూయా. ఎంతో గనుడు. కాబట్టి ఒక ఇద్దరు వ్యక్తులు అంటండి యేసుక్రీస్తు సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళారంట. మొదటి వాడు ప్రార్థన చేయడం మొదలెట్టాడంట. అయ్యా, నేను అబద్ధికుడిని కాదు. అయ్యా, నేను దొంగన కాదు. అయ్యా, నేను వ్యభిచారిని కాదు. అయ్యా, నేను ఇగో నాయన ఇగో ఇలాగా ఆ పక్కన ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి లాంటి కాదు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. నేను వారానికి 2 సార్లు మందిరానికి వెళ్తాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఇతను లాంటి కాదు నేను. హల్లెలూయా. ఈ పనులు కట్టించుకునే వాళ్ళు లాంటి కాదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. ఈ సుంకర్ లాంటి కాదు అంటున్నాడు. దేవుని మహిమ కలిగిన గాక. ప్రార్థనకి నిలబడినాడు ఎలా ప్రార్థన చేయాలండి? హల్లెలూయా. ప్రార్థన ఎలా చేయాలండి? ప్రార్థన చేయడం మానేసి నేను నీతిమంతుణ్ణి, ఈ పక్కోళ్ళు లాంటి కాదు, నేను దొంగను కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను అబద్ధికుడిని కాదు, నేను ఇగో ఈ పక్కోళ్ళు లాంటి కాదు మళ్ళీని. హల్లెలూయా. ఆ పక్కడు కూడా నీకెందుకు? హల్లెలూయా అని మొదలెట్టాడంట. హల్లెలూయా. ఈ లోపున తన ప్రార్థన అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎవరు వచ్చారండి? ఇప్పుడు ఈ ప్రార్థన ముగించిన తర్వాత ఇప్పుడు సొంకరు వచ్చాడు. దూరంగా నిలబడ్డాడండి. నిలబడి ఆకాశం వైపు అంటే కనులెత్తు కూడా చూడట్లేదంటండి. యేసయ్యా, నేను పాపినయ్యా, నా గురించి నాకు తెలుసయ్యా. అయ్యా ప్రభువా, నేను పాపినయ్యా. అయ్యా, నన్ను నేను తెలుసుకున్నానయ్యా. నాలో ఏ మంచితనం లేదయ్యా. నేను ఘోర పాపినయ్యా. అయ్యా, నా రక్షణ నీవు ఇచ్చిన కృప తండ్రి. అయ్యా ప్రభువా, నువ్వు ఇచ్చిన నిత్య జీవం నీ కృప వల్ల వచ్చిందయ్యా. నేను క్షమాపణ పొందేనంటే నీ కృప వల్ల పొందేనయ్యా. హల్లెలూయా. నాలో ఏ మంచితనం లేదయ్యా. ఒకవేళ నేను మంచిగా బ్రతుకుతున్నానంటే కారణం నువ్వేనయ్యా అని మొదలెట్టినట్టు ప్రార్థన. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటండి, ఇద్దరిలో ఎవరి ప్రార్థన అంగీకరించాడో తెలుసా? ఎవరు నీతిమంతుడిగా ఎంచాడో తెలుసా? రెండోసారి ప్రార్థనకు వచ్చినాను. హల్లెలూయా. రెండో వాడిగా ప్రార్థనకు వచ్చినాను. హల్లెలూయా. ఈ రోజున మనం చాలాసార్లు హెచ్చించు. మనం రక్షించబడిన పాపము మనలో ఏ మంచి లేదు. మనం ఏమేమి వేషధారణ ఏం చేయక్కర్లేదు. ప్రభు సన్నిధిలోకి వచ్చి దేవుడు తెలుసు మన గురించి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన గాక. నువ్వు ఎలాగ ఉన్నావో అలాగే దేవుడి దగ్గరకు వచ్చావు. హల్లెలూయా. ఒకవేళ ఏదైనా మార్పు వచ్చి మంచిగా ప్రవర్తించావంటే దేవుడు తన పరిశుద్ధాత్మ కార్యం అంతే. నిన్ను ఎరుగును, నన్ను ఎరుగును. మన అవసరానికి ఎలాగుంటామో, అవసరం తీర్పు పొందే ఎలాగుంటామో, శ్రమలో ఎలాగుంటామో, శ్రమలో ఎలా ప్రార్థన చేస్తామో, శ్రమ తొలగిపోయిన తర్వాత మళ్ళీ మనం ఎలా మారిపోతామో దేవుడికి అన్నీ తెలుసు. హల్లెలూయా. నేను అప్పుడు ఒకలాగే అంగీకరించాడు. అప్పుడు నువ్వు ఆ మనిషి, ఇప్పుడు ఏ మనిషివే. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఆయన మంచితనం వల్ల మనకు రక్షణ కలిగింది. ఆయన ప్రేమ వల్ల మనకు రక్షణ కలిగింది. హల్లెలూయా. ఆయన ప్రేమామయుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమపూర్ణుడు ఆయన. హల్లెలూయా. ప్రేమ అంటేనే యేసు ప్రభు. హల్లెలూయా. మీలో నాలో ఏ మంచి లేదండి. హల్లెలూయా. హల్లెలూయా. మన మంచి కారణం యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే పరలోకం నుంచి దిగి వచ్చింది. లేత మొక్క వల్లేనంటండి, ఎండిపోయిన భూమిలో ఎదిగిన లేత మొక్క వల్ల ఎదిగాడంట. హల్లెలూయా. ఆయన సొగసైనా స్వరూపమైనా లేదంట. హల్లెలూయా. అందరం త్రోవ తొలిగిపోయామంట. ఎవరికి నచ్చిన త్రోవలో వెళ్ళిపోయామంట. ఎవరి మూర్ఖత్వాన్ని బట్టి వెళ్ళిపోయామంట. మనలో ఏ మంచి లేదంట. మీకు ఒక విచిత్రమైన మాట చెప్పనా? మనం ప్రతి సెకండ్ కూడా బ్రతకడానికి అర్హత లేదంట. ఒక సెకండ్ కూడా మన హృదయంలోంచి వచ్చే, తలలో వచ్చే ఆలోచనలు బట్టి, మన ఆలోచనలు బట్టి, అజ్ఞానాన్ని బట్టి హల్లెలూయా మనలో బ్రతకడానికి అర్హత లేదు. పరలోక రాజ్యం వెళ్ళడం మాట దేవుడు ఎరుగు. హల్లెలూయా. అంత హీనమైన శరీరం అందే, అంత హీనమైన ఆలోచనలు హృదయంలో ఉన్నాయి. పైకి కనపడినంత మంచి వాళ్ళు ఏం కాదు కదా. హల్లెలూయా. యేసు రక్తము, హల్లెలూయా, యేసు శిలువ శ్రమలో
మనకి ఆధారమై ఉన్నాయి. నువ్వు రక్షణ పొందాలంటే యేసుని నమ్మాలి. నీ నీతి కార్యాలు ఏమీ నిన్ను పరలోక రాజ్యం తీసుకెళ్ళవు. నీ నీతి కార్యాలు దేవుడి సన్నిధిలో మురుగుకుడలతో సమానం. ఒకవేళ నువ్వు ఎంత మంచి దాని అయినా యేసయ్యా నాకు కృప చూపించమని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన రక్తమే మనలో కరుగుతుంది కాబట్టి. హల్లెలూయా. ఆయన రక్తము పరిశుద్ధ రక్తం. హల్లెలూయా. ఆయన రక్తము నిర్దోష రక్తం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైనా సరే నువ్వు దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు నాకు ఈ అర్హత ఉందా? ఆయన పరలోక రాజ్యం అంటే మామూలుగా ఉండదండి. ఏదన్నా కళ్యాణ మండపంలా గట్ట ఉంటుంది అనుకున్నారు ఏంటి? హల్లెలూయా. ఏసే పరలోక రాజ్యం అంటే మామూలుగా ఉంటుందండి. హల్లెలూయా. దేవుని మహిమ కలిగనగా హల్లెలూయా. అక్కడ స్ఫటికం లాంటి ఆకాశం, కొత్త ఆకాశం, కొత్త భూమి. ఏదో మన వస్త్రాలు పాడేసినట్టు ఇవన్నీ పోతాయి. ఈ భూమి ఆకాశం పోయి కొత్త వస్తుంది. హల్లెలూయా. మన ప్యాంటు చొక్కా మార్చినంత ఈజీగా యేసయ్యా కొత్త ఆకాశం, కొత్త భూమి తీసుకురాబోతున్నాడు. హల్లెలూయా. అందులో ఉండాలంటే హల్లెలూయా, హల్లెలూయా. రక్షణ వస్త్రం ఉందా? రక్షణ వస్త్రం లేకపోతే వెళ్ళం. హల్లెలూయా. కులాలకు భయపెడితే ప్రభువులోకి వెళ్ళలేం. హల్లెలూయా. కాబట్టి ఒక్క క్షణం ఒక్క మాట ఆలకించండి. హల్లెలూయా. కాబట్టి ఒక యేసుక్రీస్తు వారు ఆయన ప్రేమించే వ్యక్తులు ఎలా ఉంటారంటే దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా గీతారాధనలో యేసయ్యా నీ కృపాధారమే, నా వేదనలలో జనించనే నీ కృపాధరణ, నా వేదనలలో జనించనే నీ కృపాధరణ. చేనులోని పైరు చేతికి రాకున్నా, పదములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చెల్లించనులే. చేనులోని పైరు చేతికి రాకున్నా, ఫలములన్నీ రాలిపోయినా, సిరి సంపదలన్నీ దూరమైపోయినా, నేను చెల్లించనులే. నిశ్చలమైన రాజ్యము కొరకై ఎల్లవేళలా నిన్నే ఆరాధించు. నిశ్చలమైన రాజ్యము కొరకై ఎల్లవేళలా నిన్నే ఆరాధించు. నా గీతారాధనలో యేసయ్యా నీ కృప ఆధారమే. హల్లెలూయా, హల్లెలూయా. తగ్గించుకున్న వాళ్ళు అంటండి, తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడతారు, హెచ్చించుకున్న వాళ్ళు తరచు మనలో గర్వం వచ్చేస్తుంది, ఆత్మీయ గర్వం వచ్చేస్తుంది. ఎక్కువ ప్రార్థన చేసినా, హల్లెలూయా, ఎక్కువగా వాక్యం చదివినా, ఎక్కువగా సన్నిధికి వెళ్ళినా, ఏదైనా మంచి పని చేసినా మనం ఏమనుకుంటామంటే మనకంతా మంచోళ్ళు ఎవరు లేదనుకుంటాం. హల్లెలూయా. కాదు, నిన్ను నన్ను తీసుకొచ్చింది దేవుని కృపయే, నిన్ను నన్ను నడిపించున్నది దేవుని కృపయే. దేవుని ప్రేమ లేకపోతే ఒక క్షణమైన బ్రతకగలం, దేవుని కృప లేకపోతే మనం నడవగలమండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు మనం ప్రేమించి ఆ కలవరగిరిలో మన కొరకు ఆయన ప్రాణాన్ని దారపోసాడు. హల్లెలూయా. ఎన్నో శ్రమలు పడ్డాడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నో శ్రమలు పడ్డాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు. పరలోక రాజ్యం కావాలా? హల్లెలూయా. చిన్న బిడ్డలు అంటండి, కొంతమంది చిన్న బిడ్డలు తీసుకొచ్చారంట యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి ప్రార్థించడానికి. అయ్యా మా బిడ్డలు ముట్టుకుని ఆశీర్వదించమంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలందరినీ తీసుకొస్తారండి, అతనికి ఏంటండి అని అంటారు. అప్పుడు వాళ్ళందరినీ గద్దించారండి యేసు ప్రభు. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. హల్లెలూయా. ఎందుకని? హల్లెలూయా. వాళ్ళు అయ్యా పరలోక రాజ్యం ఉందయ్యా, మారు మనసు పొంది రక్షణ పొందమంటే పరలోక రాజ్యమా, అక్కడ దేవదూతలు ఉంటాయా, అక్కడ దేవుడు మనకి అంగీ ఇస్తాడా అంటే వాళ్ళు నమ్మేసుకుంటారు. మనకులాగా ఇన్ని తిరిగి మాటలు, ఇన్ని ఆలోచనలు వాళ్ళు ఉండరు. హల్లెలూయా. నాకు కావాలని పరలోక రాజ్యం అంటారు. హల్లెలూయా. వాళ్ళు పరలోక రాజ్యం గురించే నమ్ముకుంటారు.
చాలా మంది అయితే ఈ లోకంలో ఉన్నటువంటి స్వస్థతల గురించి, ఉద్యోగాల గురించి, లేకపోతే పెళ్లిళ్ళ గురించి, ఆ పిల్లల గురించి, కోర్టు కేసుల గురించి యేసుప్రభువుని నమ్ముతారు. అదే చిన్నపిల్లలు ఏం కాదండి, ఒక్క చాక్లెట్ కూడా అక్కర్లేదు వాళ్ళకి. హల్లెలూయా. అమ్మ నరకంలో నిత్యాగ్ని ఉంది, అగ్ని ఆరదు, పురుగు సావదు. మన పాపులుగా ఈ లోకంలో పుట్టాం, మన శరీరం అంతా పాపభూయిష్టమైంది, మన తల్లి గర్భంలోనే పాపులుగా పుట్టాం. మధ్యలో పాపులు అవడం కాదు, పుట్టిన నుంచి పాపాత్ములమే. చిన్నపిల్లడు చెప్పగలుగుతాం అండి, వద్దంటే పూతులాడేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగింది కాక. హల్లెలూయా. ఎక్కడిది పాపం? ఈ దొంగతనాలు చేస్తున్నారు, అబద్ధాలు చెప్తాను. మన పిల్లలకి మనం ఏమైనా నేర్పించామా? తల్లి గర్భంలో ఉన్న కాడి నుంచి మనం పాపలు. హల్లెలూయా. ఈ పాపాలన్నీ మోయడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనం క్షమించడానికి వచ్చాడు. హల్లెలూయా. మనం అంటే ఎంత ప్రేమ యేసు ప్రభు. హల్లెలూయా. అసలు నువ్వేమన్నా అడిగావా? అసలు నువ్వు ఎప్పుడైనా యేసు ప్రభు నీకు తెలుసా? అయ్యా నువ్వు యేసు ప్రభు, నువ్వు దేవుడు అంట కదా, నాకు రక్షణ ఇవ్వమా, నువ్వు ఏమైనా అడిగావా? ఆయనే తప్పుపోయిన గొర్రె దగ్గరికి నడిచినటువంటి యేసు ప్రభు నీ దగ్గరికి వచ్చాడు, నేను రక్షించుకోవాలని, నేను ప్రేమించి. హల్లెలూయా. యేసు ప్రభు నా కోసం ప్రయాణం పెట్టమని అడిగేవా? నువ్వు ఎప్పుడైనా అడిగేవా? ఏం అడగలేదు కదా. అయినా సరే నీ కోసం అయినా మన ప్రాణాన్ని దారపోసాడు. నువ్వు ఎంత ధన్యురాలువో, ప్రభువుని ఎదిగో, ప్రభువుని నమ్మో, రక్షణ పొందో. హల్లెలూయా. నువ్వు ఎంత ధన్యురాలు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. కాబట్టి ఆ రాజ్యానికి నువ్వు వెళ్ళాలి, ఆ రాజ్యం గురించే నమ్మాలి. ఇక్కడ ఉన్న ఆస్తిపాసులు కాదు, చాలా మనులు మాణిక్యాల గురించి కాదు. నువ్వు యేసుక్రీస్తుని ఎందుకు నమ్మాలి తెలుసా? హల్లెలూయా. ఒక క్షణంలో పరలోక రాజ్యం తీసుకెళ్తాను ఆయన. దేవుని మహిమ కలిగిన. అవును, అదే శాశ్వతం. ఇక అత్తమాటికి చెప్తే మాకు ఇలాంటి బోధలు చెప్పకండి పాస్టర్ గారు, మాకు ఎందుకండి హాయిగా ఉన్నాం, మమ్మల్ని అత్తమాటికి పరలోక రాజ్యం పంపించేస్తానికి మీరు తయారైపోయారు. హల్లెలూయా. మాకు ఇక్కడే ఉండాలనిపిస్తుందండి. హల్లెలూయా. మాకు ఇక్కడ ఎన్నో ఆశలు ఉన్నాయండి. లోతు భార్య అంటండి, ఈ లోకాన్ని చూసుకుంటుందంట, లోకాశల్లో ఉందంట. హల్లెలూయా. లోకాశల్లో ఉందంట, వెనక తిరిగి చూసిందంట, ఉప్పు స్తంభం అయిపోయింది. ముందు చూడు, పైకి చూడు. హల్లెలూయా. హల్లెలూయా. పంది బతికినంత కాలం భూమి మీద చూద్దంటండి. హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత శుభ్రం గీసేసి కోసేసి సైకిల్కి అడ్డంగా కట్టేస్తాడు దాన్ని. అప్పుడు ఇలా చూస్తుంది అది, ఇంత ఆకాశం ఉందా. హల్లెలూయా. అలాగే వేసే మాటలు ఇప్పుడు అర్థం అవ్వవు. హల్లెలూయా. ఆయన ఇచ్చిన మాటలు అర్థం అవ్వవు మీకు. హల్లెలూయా. ఒకసారి ఆయన ఇచ్చిన లోకాన్ని ఎంత ఆనందం దాయబడి ఉందో. హల్లెలూయా. ఎంత ఆనందం ఎత్తబడి ఉందో మీకోసం. హల్లెలూయా. నీతి మంతుల కొరకు ఆనందం ఎత్తబడి ఉంది. హల్లెలూయా. నీతి మంతులు ఎవరు ఎందుకని? హల్లెలూయా. నీతి మంతులు ఎవరు? హల్లెలూయా. అదే నీతి మంతులు ఒక్కడు లేడు అంట. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతారు. కానీ యేసుక్రీస్తు నమ్మడం ద్వారానే నీతి మంతులు అవుతాం. హల్లెలూయా. ఎన్ని గోదావరిలో మునిగినా, ఎలకతోలు ఎంత ఉదికినా నలుపు. హల్లెలూయా. దేవుడు కుక్కతాకు వంకర అన్నట్టు. హల్లెలూయా. దాన్ని నిదానంగా ఎడతామంటే అది ఉంటుందండి. హల్లెలూయా. పిల్లలు స్కేల్ చేస్తారు, ఇలా అంటే ఇలా మడతడిపోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. మన బుద్ధి కూడా అంతే కదా. దేవుని దయాదాక్షిణ్యాలు, కృపా కటాక్ష, ఆయన ప్రేమ పూర్ణుడు కాబట్టి నిన్ను నన్ను క్షమించడానికి వచ్చాడు. నేను చేసిన పాపాలకి ఆయన గాయాలు పొందాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా సీరియస్గా చాలామంది వింటారు కానండి దేవుడు వాక్యం. నాకు యేసే కావాలండి, ఆయన రాజ్యం కావాలండి, నాకు యేసు ప్రభువుని నేను ఎంత ప్రేమిస్తున్నాడండి, ఆయన లేకుంటే బ్రతకలేదు, నాకు ఎవరు అక్కర్లేదు. హల్లెలూయా. నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదండి, నాకు ఆయన చాలండి అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? హల్లెలూయా. వాక్యం వింటాం. హల్లెలూయా. నాకు యేసుక్రీస్తు ప్రభువు చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. సిరి సంపదలు పోయినా పర్లేదండి, ధనధాన్యాలు పోయినా పర్లేదు, మనలో మాణిక్యాలు అక్కర్లేదు, నాకు యేసు ఉంటే చాలు. హల్లెలూయా. నాకు యేసు ఉంటే చాలండి. హల్లెలూయా. హల్లెలూయా. నాకు భార్య బిడ్డలు అక్కర్లేదండి. హల్లెలూయా. తల్లిదండ్రులు కాదండి, ఈ లోకంలో ఏది అక్కర్లేదు, నాకు యేసు చాలు. హల్లెలూయా. అలాంటి వైరాగ్యం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగా. హల్లెలూయా. యేసు ప్రభువే శాశ్వతం, మన కన్నవాళ్ళు శాశ్వతం కాదు, మన సంపాదించిన శాశ్వతం కాదు. హల్లెలూయా. చివరికి యేసు ప్రభువే మనల్ని ఆదుకుంటాడు. హల్లెలూయా.
దేవుని మహిమ కలిగింది. ప్రార్థన చేద్దాం. అందరికీ వందనాలు. ప్రార్థన.